సమావేశాలు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు ఆ డేట్లను బట్టి చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. ఈ మధ్యస్థంగా రాష్ట్ర రహదారుల జాతీయ రహదారుల దిగ్బంధనం కూడా ఉంటుంది. ఆ జాతీయ రహదారులు అన్ని కాకుండా మనకు ఒక సూచన ఏముందంటే ఇటు విజయవాడ అటు కర్నూలు పోయేటువంటి 2 రహదారుల మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా వచ్చింది. మేమందరికి కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ పొద్దున చాలా మంది నన్ను అడిగినారు గట్టి కార్యక్రమం ఉండాలి. మమ్మల్ని అందరినీ కూడా గట్టిగా అడిగింది ఏంటంటే ఇక మర్యాదలు ఉండవు సార్, ఖచ్చితంగా తేల్చుకోవాల్సినటువంటి సందర్భమే అని కూడా అన్నారు. మూడో మాట కూడా మాతో ఏమన్నారంటే వెనక ముందు కాకుండా సార్ మేము లేవనుకున్నారు, మీ వెనకనే ఉన్నాం, గట్టిగా నిలవాలి, తను కదలాలి అని చెప్పి అన్నారు. మీరు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మేము మనసులో పెట్టుకున్నాం. మీరు చెప్పిన విమర్శలు మాకు అందరికీ కూడా ఉత్సాహాన్ని నింపినాయి అని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నిజంగా కూడా నిన్న షిండే ప్రకటన తర్వాత మీ అందరికీ ఎంత కోపం వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మీద, వేదిక మీద ఉన్న మా అందరికీ స్టీరింగ్ కమిటీలో ఉన్న సభ్యులందరికీ అంతే కోపం వచ్చిందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మాకు కూడా మీకు ఎట్లాంటి ఆగ్రహావేశాలు ఉన్నాయో మా కడుపు కూడా కుత ఉడికిపోతున్నది. పొద్దుననక రాత్రినక జనవరి నెలంతా ఒళ్ళు దాచుకోకుండా ఊరూరు తిరిగినాం. ప్రతి మంత్రి నియోజకవర్గంలో మీటింగులు పెట్టినాం. అనుకున్నాం 28 నాటికో నిర్ణయం వస్తుంది. కింద పడి మీద పడి ఈ సమర దీక్ష ఏర్పాటు చేసినాం. కింద తిప్పల పడ్డాక ఓ నిర్ణయం వస్తే బాగుండు అనేటువంటి ఆశ మీకెట్లా ఉన్నదో మాకు కూడా అంతకంటే కొంచెం ఎక్కువనే ఉన్నది. నిర్ణయం రాకపోయేసరికి అది నిజంగా మనసులో బల్లం గుచ్చినట్టు అయింది మా అందరికీ కూడా, మీ అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా. ఇంతగా తెలంగాణ ప్రజలని ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి శాస్తి జరగక తప్పదు. ఒక్కటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మన కార్యాచరణ మన మీద మనం కొట్టుకున్నాడు లేదిగా అనేది. పెద్దమ్మలో తమంతాం కొట్టుకుంటాడు, అవసరాలు కొట్టుకుంటాడు. ఇక ఇప్పుడు మనల్ని మనం కొట్టుకున్నాడు లేదు, వాళ్ళని కొట్టాలి అనేటువంటిది కూడా అందరూ చెప్పారు. ఆ మాట కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. అందుకని వీటన్నింటికి అవసరమైనప్పుడు చాలా మంది అంటున్నారు సకల జనుల సమ్మె చేయాలని. మా దేవి ప్రసాద్ గారు అన్నీ అన్నారు మేము ఏ సమ్మెకైనా ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉన్నామని. మనం ఏ సమయంలో ఆ అస్త్రాన్ని ఉపయోగించుకోవాలో ఆ అస్త్రాన్ని కూడా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వెనుకకు పోయా ముచ్చట లేనే లేదు. అడుగు ముందేసినామంటే కింద మీద పడి సాధించుడే తెలంగాణ లక్షణం కానీ వెనుకకు పోవడం తెలంగాణ లక్షణం కాదు. సమ్మక్క సారక్క నుంచి మనకు సర్వాయి పాపన్న దగ్గర నుంచి బందగి దగ్గర నుంచి ఇది మనం నేర్చుకున్నటువంటి విద్య. తెలంగాణ కోసం అమరులైన 1000 మంది యువతీ యువకుల నుంచి ఇవాళ మనం తెచ్చుకున్నటువంటి ఈ స్ఫూర్తి, ఈ మనస్థైర్యము దీన్ని కోల్పోలేదు తెలంగాణ ఉద్యమం అని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆ స్ఫూర్తితో అదే రకమైనటువంటి ఒక సమరశీలతతో మేము నిలబడతాం. మేమందరం ఐక్యంగా ఉంటాం. మేమందరం కూడా కలిసి వచ్చే శక్తులను కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఈ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడటానికి మీరందరూ కూడా సర్వసన్నద్ధంగా ఉండాలని కూడా మిమ్మల్ని కోరుతూ మనం కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం కొనసాగవలసిందే అన్న మన నినాదానికి కాంగ్రెస్ కో ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో, హాసిల్ అంటే తెచ్చుకోండు, కాంగ్రెస్ ను పాతరేయండి తెలంగాణ సాధిద్దాం, కాంగ్రెస్ ను పాతరేద్దాం తెలంగాణ సాధిద్దాం అనే నినాదము అందరి నినాదమే కనుక అయితే ఆమోదయోగ్యమైతే చప్పట్లతో ఈ కార్యాచరణకు మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న మీ అందరికీ కూడా వివరాలనేవి మీ అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే 2-3 రోజుల్లో మళ్ళా స్టీరింగ్ కమిటీ కూర్చుంటాం, వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. మీకు కూడా ఇంకేమన్నా సూచనలు ఉంటే తెలియజెప్పండి. ఇక ఒకటి మాత్రం ఖాయం ఏంటంటే అందరికీ కూడా పీకల దాకా కోపం ఉన్నది ఇక కాంగ్రెస్ పార్టీ. నా నోట్తోనంటే బాగుండేది, తెల్లారికి వెళ్ళి ఇష్యూ అవుతుంది. కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక తెల్లారి లేస్తే ఇక మనం దాని పడాలి. ఆ దానికోసం మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు పేరు పేరున. నిజంగా కూడా ఇవాళ వేదిక మీద చాలా మందిని మాట్లాడించగలిగినాం కానీ ఆఖరి నిమిషంలో రావటము మనము ఈ తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం నుంచి నాకు కొంచెం బాధ ఎందుకు అవుతుందంటే నెహ్రూ నాయక్ స్టూడెంట్
మా దగ్గరే చదువుకున్నాడు, పిహెచ్డి కూడా చేసిండు. ఆయనను మాత్రం కరాటే రాజుని ఇద్దరిని నేను మాట్లాడించలేకపోయినా వాళ్ళిద్దరు కూడా ఒకసారి వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా సుమన్ కూడా ఉన్నాడు, మా పీజీ కాలేజ్ విద్యార్థి, టిఆర్ఎస్వి నాయకుడు. ఆయనను కూడా వాళ్ళు మాట్లాడించలేకపోయినాం. వీళ్ళనన్ని అందరినీ కూడా కలుపుకొచ్చి అందరం కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడే అవకాశం రాకపోతే మనసులో పెట్టుకోవద్దు, అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని కూడా గ్రహించాలని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన నిన్నటికెళ్ళి మీ సమరశీలత మాత్రం మాకు బాగా స్ఫూర్తినిచ్చింది. ఏ పట్టుదలతోనైతే మేము ఒక పోరాట కూర్చున్నారో ఆ పూర్తి మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతో ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ.